ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం 2:30 హైకోర్టులో విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్ ఫోన్లు ట్యాప్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై హైకోర్టులో ఇవాళ మధ్యాహ్నం 2:30 విచారణ జరగనుంది. అయితే ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తుపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్స్ ఫోన్ ట్యాప్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన తాజా అప్డేట్స్ మా క్రైమ్ రిపోర్టర్ నిర్మల అందిస్తారు. నిర్మల. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాత్రము మరి హైకోర్టు అయితే దర్యాప్తు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే మరి ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు కూడా అంతేకాకుండా హైకోర్టు జడ్జీలు, అలాగే రాజకీయ నేతలది, అలాగే జర్నలిస్టులు, మరి బ్యూరోక్రాట్స్ ఫోన్లను కూడా ఇచ్చినట్టుగానైతే మరి పోలీసులు అయితే పేర్కొనడం కూడా జరిగింది. మరి గత విచారణలోనే కేంద్ర ప్రభుత్వం అయితే కౌంటర్ అయితే దాఖలు చేయవలసిందిగా కూడా హైకోర్టు అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం కూడా జరిగింది. కానీ ఇప్పటి వరకు అయితే మరి కౌంటర్ దాఖలు వేయకపోవడంతో పాటు మరి ఈ రోజు మధ్యాహ్నం 2:30 హైకోర్టులో మాత్రం మరి విచారణ అయితే కొనసాగనుంది. అదే కాకుండా మరి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మరి కీలక ప్రకటించిన మరి డీజీపీ ఏసీబీ ప్రభాకర్ రావు పైన మాత్రం బ్లూ కార్నర్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అయినా కానీ నోటీసులకు ఎలాంటి స్పందన లేకపోవడంతో మరి ఆ కేసు పైన కూడా మరి హైకోర్టు, నాంపల్లి హైకోర్టు మాత్రం ఈ రోజు తీర్పు వెలువడించనుంది. మరి ఆ తీర్పు కోసము మనం వేచి చూడాల్సి ఉంది. మరి ఏం నిర్ణయం తీసుకోబోతుంది, అలాగే ఏం ఆదేశాలు జారీ చేయబోతుంది హైకోర్టు అనేది కూడా మనము వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ నిర్మల.